state-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. ఇయర్ ఫస్ట్ లో వచ్చే ఆషాఢ మాసం బోనాలు హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. గ్రామ దేవతలకు గ్రామంలో ఉన్న ప్రజల్ని చూసే పేద అనగారిన బిడ్డలందరికీ మొట్టమొదటి దేవుడు గ్రామ దేవతలు. ఆ గ్రామ దేవతలకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఒక ట్రెడిషనల్ని సెట్ చేసింది పేద బిడ్డలే. దాని సింబాలిక్ ఈ బోనం, మా నెత్తిలున్న బోనము. నువ్వెంత కోటీశ్వరుడు అయినా సరే మట్టితోనే బోనం ఎత్తాలి. అది అమ్మవారికి మాత్రమే ఎత్తాలి. మట్టి బోనం మాత్రమే ఆమెకు జల్లుతుంది. ఒక సారథి కళాకారులంగా, ప్రజల కోసం పాటలు పాడిన బిడ్డలంగా ఈరోజు మా సారథి ఆధ్వర్యంలో మా గద్దరన్న బిడ్డ వెన్నెలక్క ప్రజల సంస్కృతి కోసం పోరాటం చేసి ప్రజల కోసమే ప్రాణం ఇచ్చిన గద్దరన్న బిడ్డ ఈరోజు చైర్మన్గా ఉన్న సందర్భంగా నేనున్నన్ని రోజులు బోనం ఎత్తిపించుకుంటా, మా అక్కలందరూ నా ఫ్యామిలీ అని తను ఎత్తుకొని మమ్మల్ని కూడా ఎత్తుకోమని బోనం చేయమని అన్నందుకు మాకు ఒక అవకాశం వచ్చిందని భావిస్తున్నాం అందరము. తన మొక్కైనా మా మొక్కైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మొక్కు కూడా మా మొక్కే. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ముఖ్యంగా ఆడపిల్లలు సురక్షంగా ఉండాలని మీ అందరి కోసం ఎత్తుతున్న మక్కలు బోనము. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ దాదాపుగా 100 బోనాలు అయితే ఇప్పుడు 150 బోనాలు తీస్తా ఉన్నారు. ఘనంగా పెరుక్కుంటూ పోతా ఉంది. ఎలా చూడొచ్చు, ఇంకా మరి రానున్న రోజులలో మరింతగా ఘనంగా చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎట్లా చూడొచ్చు? మేము అసలు యాక్చువల్లీ ఇక్కడ ఉన్న ఒక 60-70% వాళ్ళం ఎన్నడూ బోనం ఎత్తడం, బోనం బుధించిన వాళ్ళం. ఎందుకంటే బై బర్త్ మేము విప్లవోద్యమం నుంచి వచ్చిన వాళ్ళము. మా ఇళ్ళలో మా అయ్యలు మా అమ్మలు ఎవరు బోనాలు ఎత్తలే, దేవుని మొక్కలే. కానీ మేము మళ్ళీ వచ్చి ప్రజల దగ్గర ఉన్న తర్వాత ప్రజల సంస్కృతిని గౌరవించడం నేర్చుకున్న వాళ్ళంగా మేము బోనం ఎత్తుతున్నాము. ఎప్పుడో పోరాట రూపాలలో బోనం ఎత్తినాం, కానీ స్వచ్ఛందంగా ఈరోజు దేవుడిగా మనస్ఫూర్తిగా మేమే మొక్కుకొని మేము ఎట్లా బోనం ఉన్న వాళ్ళు ఎట్లా నిష్టగుండి చేస్తారో మేము ఈరోజు అట్లా బోనం ఎత్తుకుంటున్నాం. దేవుడు మాకు అమ్మవారు, మాంకాలమ్మ, పోచమ్మ, మారమ్మ తల్లులు మాకెన్ని రోజులు బోనం ఎత్తే అవకాశం ఇస్తే మేము అన్ని రోజులు బోనం ఎత్తుతాం. ఆ ఎత్తిన బోనం కూడా మా తోటి ఆడబిడ్డలందరూ, అనగారిన బిడ్డలందరూ వాళ్ళు క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ముఖ్యంగా నేను ఒక తల్లిగా కోరుకునేది ఏంటంటే బిడ్డలకు ఏ తల్లి దూరం కావద్దు. ఆ బిడ్డలు సెట్ అయ్యేంత వరకు ఆ తల్లులు మానసికంగా బాగుండాలని, వాళ్ళని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.